ట్యాక్సులు కట్టిన ఓకే సార్, పైకి కిందకి చూడాలా, గెలిచేది నరికించుకోవాలా. ఓకే శ్రీనివాసరావు గారు వస్తాను మీ దగ్గర, మళ్ళీ వస్తా, క్లోజ్ చేద్దాం. లక్ష్మణరావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. శ్రీనివాసరావు గారు మాట్లాడారు. రాజు గారు, రామకృష్ణ గారు అన్నారు ఇందులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో డబ్బులు లేవని. సార్, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 4,500 కోట్ల రూపాయలు మీకు ఖజానాలో మిగిల్చాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే మీరు ఉంచారు. అప్పుడు 2 సంవత్సరాల కరోనా టైంలో మీ ఏవైతే మీ కుల సంఘాల మీడియాలో ఉన్నటువంటి కుల పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు, ఈ 100 కోట్లే ఖజానాలో ఉన్నాయి, ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు మొదలు పెడతారో, ఎప్పుడు ప్రజలకు ఇస్తారో, ఫెయిల్యూర్ అయిపోతారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నేను ఈ నవరత్నాలు ఇవ్వలేను, సంక్షేమం చేయలేను, రాష్ట్రం డెవలప్మెంట్ చేయలేను ఎక్కడ అల్లా. ఆయన యొక్క చాలా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళాడు. ఆయన అన్నటువంటి 9 నెలల్లోనే నవరత్నాలు ఇచ్చి చూపించాడు. అది కూడా 2 సంవత్సరాలు కరోనా ఉండే సార్. అది పరిపాలన అంటే. విజనరీ అంటే పేరు చెప్పుకోవడం విజనరీ కాదండి, పరిపాలన చేయడంలో విజనరీతనం ఉండాలి. మనకి 70 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండడానికి మాత్రం విజనరీ అయిపోరు, రాజకీయ అనుభవంలో అయిపోరు. ఫస్ట్ టైం సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో రాజకీయ అనుభవం ఉండగల నాయకుల్లాగా ఈ భారతదేశంలోనే ఎవరో అటువంటి పరిపాలన ఎటువంటి అందించలేని పరిస్థితిలో అటువంటి పరిపాలన ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చారు. ఇందాక మీరు అంటే ఉన్నారు అసలు సంక్షేమం వద్దండి, సంక్షేమం ఎందుకు ఇవ్వాలి ప్రజలు? కానీ సంక్షేమం వద్దని అనడానికి మీరెవరండి? సంక్షేమం ఇవ్వాలి, భారత రాజ్యాంగంలో రాసి ఉంది. సంక్షేమం అన్నది ప్రజలకు ఇవ్వాలి. గూడు గిట్ట గుడ్డ ఇవన్నీ కూడా నీడ్స్ ఇవన్నీ కూడా ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయి. వైద్యం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అంటే శ్రీనివాసరావు గారు అనేది ఏంటంటే లక్ష్మణరావు గారు శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే సంక్షేమం ఇవ్వద్దని చెప్పలేదు ఆయన. వారు ఏమన్నారంటే ఏదైతే అలివిగాని హామీలు ఇవ్వడం ఎందుకు, డబ్బులు లేవని మీరే చెబుతున్నారు, అప్పులు చేయకూడదు అని మీరే అంటున్నారు. మరి అప్పులు చేయకుండా సంక్షేమం ఇవ్వలేము, సంక్షేమం వద్దు అనుకుంటే అప్పులు చేయలేనటువంటి పరిస్థితి. సో దీన్ని వారు విడమరిచి చెప్పారు. అంతేగాని సంక్షేమం ఇవ్వకూడదు, భారత రాజ్యాంగంలో సంక్షేమం ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా ప్రజలకు సంబంధించిన చాలా డిప్లొమాటిక్ గా చాలా తెలుగుగా ఆయన మాట్లాడతారు నాకు. ఎందుకంటే నేను చాలా డిబేట్ లో ఆయనతో పాల్గొన్నాను, నాకు తెలుసు శ్రీనివాసరావు గారు. ఎందుకంటే చాలా ఎంత సున్నితంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఈ విధానం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం, ఆయన కన్నా ఎక్కువ పరిపాలిస్తాం, డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఆ రోజు సన్నాయి నొక్కులు నొక్కారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నొక్కట్లేదు? ఎందుకు ఇప్పుడు చెప్పట్లా అంటే ప్రజల్లో ఈ సంక్షేమం అవసరం లేదని చెప్తూ ఉన్నారు. మీరు సంక్షేమం వైపు మీరు ఎదురు చూడొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు సంక్షేమం వద్దు, డెవలప్మెంట్ వైపు చూడండి, ఉద్యోగుల వైపు చూడండి. డెవలప్మెంట్ చేసింది లేదు, ఉద్యోగులు ఇచ్చింది లేదు. అప్పుడేమో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టి పేదల అకౌంట్ లో డబ్బులు పడితే శ్రీలంక అయిపోతే, జింబాబే అయిపోతే అన్నారు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వాళ్ళకి దోసుకుంటారా అంటే అమరావతి అవుద్ది. భూములను కూడా ఉన్న వాళ్ళకి దోసుకున్నారు కాబట్టి అది అమరావతి అవుద్ది. లేనివాడికి పంచి పెడితే జింబాబే అవుతుంది, ఉన్నవాడికి పంచి పెడితే అమరావతి అవుద్ది. నేను ఒకటే చెప్తాను రాజు గారు, ఇంత చెప్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారు స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడితే వివత్తున ఇదే నారా లోకేష్ గారు ఒంటి కాలుతో లెగిసి అరే మీరు స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పడతారా, ప్రతి ఇంట్లో ఉండి తీస్తే 4 కేసు కొట్టండి, ఈయన మీరు యుద్ధం చేయండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు మీరే స్మార్ట్ మీటర్లు పెట్టి అదే రైతులను ఇబ్బందికరణ చేస్తూ ఉన్నారు కదా. ఆ రోజున సోలారు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఈ రోజున ₹6.44 మీరు కొన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలకి చేసుకున్నట్టు ఒప్పందం 1,00,000 కోట్లు మన రాష్ట్ర ఖజానాకి మిగిలి వస్తే ఈ రోజు మీరు చేసుకుంటే ఇక్కడ ఏంటంటే లక్ష్మణరావు గారు మా దారుణమో, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల దారుణమో దరిద్రమో తెలియదు కానీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. కోటేశ్వరరావు గారు ఈ డిబేట్లో ఒక మంచి సబ్జెక్టులు లేపారు. ఆ రోజు వద్దన్నారు, ఈ రోజు పెడుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆందోళన చేయట్లేదు? మా దరిద్రం ఏంటి అంటే వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి కంపెనీలకే తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి టెండర్లు కట్టబెట్టారు. సో ఇద్దరికి కూడా అందులో భాగం ఉంది.
వీళ్ళేమో ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఆ స్మార్ట్ మీటర్లు పంపిణీ చేస్తున్న సరఫరా చేస్తున్న కంపెనీ ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్నది. మరి ఇప్పుడు ఫైనల్గా ఎవరు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒక్క మాటను అడిగారా? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్ల గురించి ఒక్క మాటన మాట్లాడారు? గతంలో ఇదే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడారా? ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్ల పైన ఇప్పుడు పెట్టినటువంటి ఈ విధానం తీసుకొచ్చిన దాని మీద ప్రతి ఒక్కరు కూడా గలం ఇప్పుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో సుదీర్ఘమైన 2 గంటల 50 నిమిషాల ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఇంకో విషయం సార్, ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు స్మార్ట్ మీటర్ గురించి అడగలేదు, ఈ రోజున అడుగుతా ఉన్నారంటే ఈ కంపెనీలు మీవే కదా, మీ దగ్గర నుంచే తీసుకున్నారు కదా అంటే ఇప్పుడు సోలార్ విద్యుత్ని ఈ రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి కొనుక్కుని ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, మరి దాన్ని రద్దు చేసి ఈ రోజున వేరే కంపెనీ దగ్గర ఎందుకు కొనుక్కున్నారు? యాక్సిస్ ఏదో కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? రద్దు చేసే అధికారం మీ దగ్గర ఉంది కదా. నేను ఒకటే చెప్తున్నా సార్, రైతులను ఇబ్బంది పెట్టి ఏ ప్రభుత్వం అయినా మనుగోలు సాధించడం కష్టము. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటది. రైతులకి 9 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలి. గతంలో మేము ఇచ్చాము, ఇప్పుడున్న ప్రభుత్వం ఉచిత కరెంటు లేదు కదా. స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రతి ఒక్క రీడింగ్ చేసే పరిస్థితుల్లో ఏర్పడింది. అలాగే రైతుల్ని ఆదుకోవాలి. ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ గురించి మీరు చెప్తా ఉన్నారు. అమరావతి కోసం 55,000 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు. ఇంతవరకు ఏమి నిర్మించారు అంటే ఏమి లేదు. అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేశారంతే, ఇంతవరకు ఏ కట్టడాలు కట్టలేదు. పోలవరం గురించి ఏంటి అంటే దాని మీద కూడా 35,000 కోట్లు తీసుకొచ్చారు, కానీ ఒకే ఇచ్చి కూడా కట్టింది ఏమి లేదు. అంటే దాదాపుగా ఈ సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేశారు. 1,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు, ఏమి లేదు. ఏం చేశారంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలి. ఇవన్నీ నేను చెప్పిన లెక్కలు కాదండి, కాగు చెప్పిన లెక్కలు. మీరు ఎంతంత ఎప్పుడు ప్రతి మంగళవారం కూడా ఎంత అప్పు తీసుకొస్తూ ఉన్నారు అన్నది కూడా నిన్నటికి నిన్నే 15,000 కోట్ల రూపాయలు నిన్న మంగళవారం తీసుకొచ్చారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు 67 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే 5 లక్షల మందికి పీకిస్తారు, 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ కొత్త పెన్షన్లు ఎక్కడ కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అలాగే భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి అది ట్రాన్స్ఫర్ చేస్తారు అటు తప్ప ఎక్కడ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసమైనట్లకి 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా పెన్షన్ ఇస్తామన్నారు. దాన్ని కూడా మరి ఆ పెన్షన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఆ చట్టం సరే సార్, అవన్నీ రేపు మీరు వెళ్తున్నారు కదా, క్యూఆర్ కోడ్ పట్టుకొని పోతున్నారు కదా, ప్రజలకు చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ అవి ఓకే మీరు ప్రజల్లోకి వెళ్ళి అది క్యూఆర్ కోడ్ చేస్తారు కదా, అక్కడ మాట్లాడదాం అవన్నీ మేనిఫెస్టో గురించి. ఒక్క నిమిషం. ఓకే బండెడ్డి రామకృష్ణ గారు కంక్లూడ్ చేద్దాం సార్. సో ఓవరాల్గా రేగి లక్ష్మణరావు గారు ఏమంటున్నారు అంటే అసలు ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు కూటమి వచ్చింది, అధికారంలోకి వచ్చింది, సో మేనిఫెస్టోనే వారు చదివి వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి ఓవరాల్గా ఏమంటారు ఈ ఇష్యూకి సంబంధించి? సంక్షేమం, అభివృద్ధి, అసలు అమరావతి గురించి మాట్లాడుతున్నారు రేగి లక్ష్మణరావు గారు. అమరావతి అసలు దోచిపెడుతున్నారు అని చెప్పేసి, ఏందో 10 ఏళ్ళుగా అసలు రాజధాని లేని రాష్ట్రం, ఎక్కడికి వెళ్ళినా అవమాన పాలు పడాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఏదో ఒకటి మరి దాచుకున్నారా పక్కన పెడితే ఏదో అమరావతి అనేది ఒక రాజధానిగా ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్పులు ఇవ్వద్దని చెప్పేసి ప్రపంచ బ్యాంకుకి, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి లెటర్లు రాసినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం బయటపడినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఓవరాల్గా ఏమంటారు రామకృష్ణ గారు? ఇప్పుడున్న పరిస్థితి చక్కగా ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. అమరావతి క్యాపిటల్ గురించి మాట్లాడే అర్హత